ఏపీ మంత్రుల పేషీలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఓఎస్డీ, పిఎస్, పిఏలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రత్యేక నిఘా పెట్టినట్లు టాక్ వినబడుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రికి షాకింగ్ రిపోర్టులు ఇచ్చినట్లు సమాచారం. కాగా మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీపై వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. ఇబ్బందికరంగా కొందరు మంత్రుల సిబ్బంది వ్యవహారశైలి ఉండడంతో సీఎం నజరు పెట్టారు. కొల్లు రవీంద్ర ఓఎస్డీపై వేటుతో ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అసలు మంత్రుల పేషీలకు వచ్చే విజిటర్స్ ఎవరు అనే అంశంపై సీఎం చంద్రబాబు మానిటర్ చేస్తున్నారంటూ సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇక ఏపీ మంత్రుల పేషీలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. అనిల్, మంత్రుల పేషీల్లో ఉన్న సిబ్బంది పైన ఇప్పటికే అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర పేషీలో పనిచేస్తున్న ఓఎస్డీకి సంబంధించి అవినీతి ఆరోపణలు రావడంతో ప్రస్తుతము ప్రభుత్వం అధికారులు విచారణ చేపట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. ఉన్న మంత్రి కొల్లు రవీంద్రతో పాటు అటు ఇతర మంత్రుల పేషీలకి సంబంధించిన సిబ్బంది పైన ఇంటెలిజెన్స్ కి సంబంధించిన అధికారులు విచారణ అయితే చేపట్టారు. దానిలో ఒక షాకింగ్ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. గతంలో తన ప్రైవేట్ అసిస్టెంట్ తొలగించిన హోంమంత్రి అనిత మరికొందరు ఓఎస్డీల పైన కూడా ఇప్పటికే తీవ్రమైన విమర్శలు అయితే వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇంటెలిజెన్స్ ఒక నివేదిక ఇచ్చిందో ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా మంత్రుల దగ్గర పనిచేస్తున్న సిబ్బంది పైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతుంది. దానిలో ప్రధానంగా మంత్రి కొల్లు రవీంద్ర పేషీలో పనిచేస్తున్న ఓఎస్డీగా పనిచేస్తున్న రాజాబాబు పైన తొలివేటు పడే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే రాజాబాబుకు సంబంధించి అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అటు గనుల శాఖలో జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అతను తాజాగా గత ప్రభుత్వ హయాంలోనే రిటైర్ అవడం జరిగింది. మళ్ళీ అతన్ని తీసుకొచ్చి ఓఎస్డీగా పెట్టుకున్న తర్వాత నుంచి కూడా ఆయన పైన అనేకమైన ఆరోపణలు రావడంతో తాజాగా ప్రభుత్వం విచారణకైతే ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి ఒక నివేదిక అయితే ఇంటెలిజెన్స్ కి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో ఆయన పైన చర్య తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు మంత్రుల మరికొంతమంది పేషీల పైన కూడా ఇప్పటికే నిఘా వేయడం జరిగింది. అటు మంత్రులకు సంబంధించిన ఓఎస్డీలు కావచ్చు, పిఎస్, పిఏల పైన ఇప్పటికే అనేక మంది చాలా మంది దాదాపు వాళ్ళకి సంబంధించిన ఏదైతే సిబ్బంది పైన అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళపైన చర్యలకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రస్తుతం వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో గతంలో ఇదే తరహా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హోంమంత్రి అనిత తన ఎవరైతే పిఏ ఉన్నారో పిఏని పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా కొల్లు రవీంద్ర ఓఎస్డీ పైన ఇలాంటి ఆరోపణలు రావడంతో ప్రస్తుతం ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది మంత్రుల పేషీలకు సంబంధించిన సిబ్బందికి సంబంధించి కూడా ఈ రకమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒక పూర్తి స్థాయి నివేదికను ఇంటెలిజెన్స్ నుంచి కోరడం జరిగింది ప్రభుత్వం. అయితే ఇప్పటికే విచారణ పూర్తి చేసిన ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఆ నివేదికని ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే ఆ నివేదికలో కొన్ని షాకింగ్ విషయాలు అయితే బయటకు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ నివేదిక ఆధారంగా ఖచ్చితంగా మంత్రుల పేషీలకు సంబంధించిన సిబ్బంది పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.